ఈ దిన వాక్య ధ్యానాంశం, ఎవరు ఓడిపోలేదు. ప్రభు కొరకు బహురోషముగా పౌరుషముగా జీవించిన అపోస్తులుడైన పౌలు తన ఆత్మీయాత్రలో అపజయాలు ఎదుర్కొన్నాడు. నీకోసం నా ప్రాణాన్ని ఇచ్చేస్తానని పలికిన పేతురు దారుణంగా విఫలమయ్యాడు. ఆ మాటకొస్తే శిష్యులుగా పిలువబడిన 12 మంది అనేక సందర్భాల్లో బహుగా అపజయాన్ని చూశారు. కొన్నిసార్లు సాక్షాత్తు దేవుణ్ణి వదిలిపెట్టేశారు. యెహోవా హృదయానుసారుడైన ఇశ్రాయేలుకు దీపం వంటి వాడు, దేవదూతల జ్ఞానము గలవాడు, సింహాన్ని ఎలుగుబంటిని సంహరించినవాడు, బహుబలాఢ్యుడైన గొల్యాతును కేవలం ఒకే ఒక్క చిన్న రాయితో చంపగలిగిన దావీదు తన జీవితంలో దారుణంగా పడిపోయాడు. అపజయాన్ని చవిచూశాడు. మోషే ధర్మశాస్త్రాన్ని దేవుని ప్రజలకు అందించాడు. 10 ఆజ్ఞలను దేవుని దగ్గర నుండి పొందుకున్నవాడు, దేవుని చేతనే ఏర్పరచబడి పిలవబడిన వాడు భూమి మీద మిక్కిలి సాత్వికుడు, దేవుని ఇల్లంతటిలో బహు నమ్మకస్తుడు. అయినను ఆయా సందర్భాల్లో తన కోపాన్ని ఆపుకోలేక తప్పు చేసిన వాడే, ఐగుప్తుని చంపిన వాడే. అబ్రహాము దేవుని చేత ఆశ్చర్యకరమైన విలువలోనికి పిలువబడిన వాడు, తాను కలిగి ఉన్న పాత సంప్రదాయం నుండి నమ్మకాల నుండి విడిపించబడి నిజదేవుని తెలుసుకుని ఏ ఆధారం లేని చోట విశ్వాసముతో ముందుకు సాగిన విశ్వాస వీరుడే. అయినా కరువు కాలంలో దేవుణ్ణి ఆధారము చేసుకునక ఐగుప్తును ఫరోను ఆధారము చేసుకున్నకు ఐగుప్తునకు వెళ్ళి తన భార్య విషయంలో అబద్ధము చెప్పి ఆ తర్వాత అన్యుడైన ఫరో చేత గద్దించబడి ఐగుప్తు నుండి బయటకు తరమబడిన వాడే. చివరికి తొందరపడి తన భార్య మాటకు లోబడి హగరతో పోయి ఇష్మాయేల్ని కనను. నేటికి ఇష్మాయేలు సంతానానికి శారా సంతానానికి మధ్య పచ్చగడ్డి వేస్తే మండిపోయే వైరమే. అబ్రహాము చనిపోయి కొన్ని వేల సంవత్సరాలైనప్పటికీ అప్పటి తొందరపాటు నిర్ణయం యొక్క ఫలితం ఈరోజు మనము చూస్తూనే ఉన్నాం. విశ్వాసులకు నీతిమంతులకు తండ్రియే గాని కొన్ని సందర్భాల్లో తప్పు చేసిన వాడే. మన ఆది తల్లిదండ్రులు ఆదాము హవ్వ దేవుని పిల్లలైనప్పటికీ దేవుని మాటను లెక్క చేయక ఆ తినకూడని పండు తిని వారి తప్పు ద్వారా లోకానికి మరణాన్ని బహుమానముగా తీసుకుని వచ్చారు. మరణాన్ని వీరిని తప్పిపోయి ఓడిపోయిన వారే. తప్పు చేయటం ఒక తప్పు, ఆ తప్పును ఒప్పుకోకపోవడం మరీ తప్పు, ఆ తప్పును ఒప్పుకుని విడిచిపెట్టకపోవడం పెద్ద తప్పు. ఓడిపోవడం సహజమే గాని ఓడిపోయిన తర్వాత నీ జీవితాన్ని ఎలా మలుచుకున్నావు, ఎలా మార్చుకున్నావు అనేది అవసరం. పడిపోవడం సహజమే గాని పడిపోయిన తర్వాత లేవకపోవడం నేరం. అబ్రహాము, మోషే, దావీదు, పేతురు, పౌలు వీరందరూ ఏదో ఒక సందర్భములో పడిపోయిన వారే, ఓడిపోయిన వారే. కానీ ఆ ఓటమిలో మాత్రము కూరుకుని పోలేదు. దేవుని సహాయము కోరి తమ జీవితాలను దీవెనకరముగాను జయకరముగాను మార్చుకున్నారు. నీ జీవితంలో నువ్వు ఎంతగా ఓడిపోయినా పడిపోయినా నిన్ను గెలిపించగల, నిన్ను నడిపించగల దేవుడు ఉన్నాడు. ఆయనే ప్రభు అయిన యేసు. నేడే నీ ఓటమి జీవితాన్ని, పాడైపోయిన నీ బ్రతుకును యేసుకి అప్పగించుకుని జయ జీవితాన్ని అందుకు. విజయం అనేది ఓడిన ప్రతిసారి గెలుపు కొరకు మళ్ళీ మళ్ళీ పోరాడమే నిజమైన విజయం. కీర్తన గ్రంథం 20:2 పరిశుద్ధ స్థలము నుండి ఆయన నీకు సహాయం చేయనుగాక, సియోనులో నుండి నిన్ను ఆదుకొనుగాక. దేవుడి కొద్ది వాక్యము దేవుడు దీవించునుగాక. ఆమేన్.